వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో భార్గవరెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నేను వస్తాను వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో భార్గవరెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సజ్జల భార్గవరెడ్డి మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, ఎవరి ఆధ్వర్యంలో సజ్జల భార్గవరెడ్డిని ప్రశ్నించనున్నారు? ఎంతసేపు ప్రశ్నించే అవకాశం ఉంది? పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, అనుకున్న సమయానికి ముందుగానే వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు జనసేన, టీడీపీ ముఖ్య నేతలపై కూడా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిస్తున్నారనే ఫిర్యాదు మేరకు సజ్జల భార్గవరెడ్డిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు మేరకు ఇప్పటికే సజ్జల భార్గవరెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు 41A నోటీస్ ఇచ్చి విచారణకు రావాలని కోరగా ఆయన సుప్రీంకోర్టుకి సైతం వెళ్లి బెయిల్ పిటిషన్ కోరగా అక్కడ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు విచారణకి హాజరైనట్లు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు విచారణకు రావాలని మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పుడు కూడా ముందస్తుగానే ఆయన 10 గంటలకే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. అయితే మంగళగిరి డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఈ విచారణ జరగాల్సిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన అనుకున్న సమయానికి ముందుగా వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వెంటనే విచారణ చేసి పంపిస్తారా, లేక వాళ్ళు నోటీస్ ఇచ్చిన ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు సజ్జల భార్గవరెడ్డిని ఉంచుతారా, లేక తిరిగి 3 గంటలు రమ్మని చెప్తారని కూడా ఇంకా క్లారిటీ లేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి అయితే సజ్జల భార్గవరెడ్డితో పాటు ఆయన పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఆడికి వచ్చి చేరుకున్నారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో సజ్జల భార్గవరెడ్డి అయితే హాజరయ్యారు. మరి కొద్దిసేపట్లో డిఎస్పీ వచ్చిన తర్వాత విచారణ ప్రారంభిస్తారా లేదనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. నరేష్, రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. నేను వస్తాను అన్న.